లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియోలో మనం ఏలియా ఆహాబును ఎలా గద్దించారో చూద్దాము. యెజబేలు నాబోతుని చంపించి అతని ద్రాక్ష తోటను రాజైన ఆహాబును స్వాధీనపరుచుకోమని చెప్పింది. అందుకు ఆహాబు సంతోషంతో దాన్ని స్వాధీనపరుచుకోవడానికి బయలుదేరాడు. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది: నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఎదుర్కొనుటకు బయలుదేరు. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరుచుకోబోతున్నాడు అని నీవు అతనితో ఇలాగ చెప్పమని యెహోవా సెలవిస్తున్నాడు. ఏమనంటే, దీనిని స్వాధీనపరుచుకోవలనని నీవు నాబోతుని చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకాయో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకుతాయని అతనితో చెప్పాడు. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇలా చెప్పారు: యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కతివి అని చెప్పారు. అందుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నారు: నేను నీ మీదకి అపాయము రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేసేదను. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేస్తాను అని. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి కనుక నాబోతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు, అహియా కుమారుడైన బయేషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేదునని యెహోవా సెలవిచ్చాడు. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రాయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేశాయి. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు అలాగే తినివేస్తాయి. బయట భూభువులలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేస్తాయి అని చెప్పారు. తన భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేసి తనను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించాడు. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్టు కట్టుకుని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాఖ్యులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై మరలా ఇలాగ సెలవిచ్చింది: ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూశాను. నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ కీడు అతని మీదకి రాదు. అతని కుమారుల కాలమందు అతని కుటుంబకుల మీదకి నేను దానిని రప్పిస్తానని చెప్పారు. ఆహాబు రాజు నాబోతు ద్రాక్ష తోట విషయంలో పాపము చేసిన వాడాయను. అయినను దేవుని గద్దింపు ఏలియా ద్వారా విని తన హృదయంలో బహువేదన పడి దేవుని యొద్దకు తనను తాను తగ్గించుకుని మొరపెట్టాడు. అందువలన అతడు యెహోవా రప్పించు కీడును తప్పించుకున్నాడు. దేవుడు ప్రేమామయుడు కృపామయుడు గనక ఆహాబును క్షమించాడు. మనము ఎలాంటి మూర్ఖపు మనసు గలవారమైనను దేవుని సన్నిధిలో మన తప్పులను ఒప్పుకొని మొరపెట్టినట్లయితే దేవుడు మనపై కృపచూపు గలవాడై ఉన్నాడు. ఆయన మనలను పరిశుద్ధులుగా చేయుటకై సిలువలో తన ప్రాణాలను సహితం అర్పించారు. కనుక ఆయనకిష్టమైన స్వభావం గలవారమై జీవిద్దాం. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.